వాడే కారపు అప్పాలనేవి అలాగే కారబూరెలు అంటారు కదా, అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ఒక్క పొడి వేస్తే మీకు చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకు దీనికి ఏంటంటే టోటల్గా రైస్ ఫ్లోర్ అనేది తీసుకుంటున్నాను, అంటే బియ్యపిండిని 1 kg బియ్యపిండి తీసుకొని దాంట్లో 20 గ్రాముల జీలకర్ర అన్నమాట. మొత్తం జీలకర్రని ఈ విధంగా నలుసుకుంటూ వేయాలి, అంటే చేయితోటి ఇలా నలుస్తూ వేసుకోవాలి. అలాగే నువ్వులు అనేవి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. కారపు అప్పాల్లో ఈ నువ్వులు అనేవి మెయిన్. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కరివేపాకు అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. కారము, రుచికి తగ్గట్టుగా కారం కూడా, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా మొత్తం కలుపుకోండి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి పల్లీలు వేరుశనగలు అంటారు కదా, వేరుశనగల్ని వేయించుకొని పొడి అనేది పట్టేసుకొని దీంట్లో కలిపేసుకోండి. మొత్తం పిండికి అంతా ఈ కారము ఇవన్నీ పట్టాలి. పల్లి పొడి కూడా మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ పిండిని మొత్తం తడుపుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా ఒక ముద్దలాగా అయిపోయింది కదా, చూడండి వీడియోలో చూపించినట్లుగా మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండలన్నీ మనము ఉత్తి చేయితోటి కాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు అనేవి చేసుకోవాలి. ఇలా ఉండలు అనేవి చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట. గ్యాస్ మీద మనము బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఈ పిండి అనేది కలుపుకున్నాక ఒక 10 minutes పక్కకు పెట్టుకున్నాక ఉండలు అనేవి చేయడం స్టార్ట్ చేసుకోండి. చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా ఉండలు అనేవి చేసుకోండి. నేను పిండి మీద వేసుకొని చేతికి ఆయిల్ అనేది, అంటే పిండి అంటుకున్నప్పుడు ఆయిల్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా చేతికి తడుపుకుంటూ చేసుకుంటున్నాను. పిండి అనేది మరీ లూజ్గా కలపకూడదు, మరీ అలానే గట్టిగా కలపకూడదు. మీడియంగా కలుపుకుంటేనే మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ని నేను 2 sides కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా పూరీ ప్రెషర్లో పెట్టుకున్నాను. చిన్న ముద్ద అనేది ఉంది కదా, పిండి ముద్దని ఈ విధంగా వేసుకొని మనం చపాతీ పూరీ ప్రెస్లో ఈ విధంగా చేసుకుంటే మనకి పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇంకా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. మనము పూరి అంటే ఈ కారపప్పాలు ఉన్నాయి కదా, ఆ కారపప్పాలని ఆయిల్లో వేయగానే వెంటనే కలపకూడదండి. కొంచెం మనకి కాలిన తర్వాతే చిన్నగా కలుపుకొని రివర్స్ వేసుకోవాలి. ఒక అప్పకి ఇంకో అప్పకి ఈ విధంగా టచ్ అయితే అతుక్కుంటాయి. ఆ విధంగా టచ్ కాకుండా జాగ్రత్తగా చేసుకుంటే చూడండి ఏ విధంగా పొంగాయో కారపప్పాలు. ఈ విధంగానే పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి. మనకి ఒక్కరమైనా కానీ చేసుకోవచ్చు, అంటే పూరీ ప్రెస్లో చేసుకుంటే తొందరగా వస్తాయి. అదేవిధంగా చేయితోటి కూడా చేసుకోవచ్చు. మనకు వేరుశనగ పప్పు అనేది పొడి చేసి వేసుకుంటే కమ్మటి టేస్ట్ అనేది ఉంటుంది. మీకు కావాలనుకుంటే శనగపప్పును నానబెట్టి అయినా కానీ వేసుకోవచ్చు. కానీ శనగపప్పు అనేది ఎక్కువగా గ్యాస్ట్రిక్ అని శనగపప్పు అనేది వేయలేదు. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి.
వేడి వేడిగా కరకరలాడే కారపు బూరెలు అనేవి కారపప్పాలు అనేవి అంటారు. ఈ విధంగా రెడీ అయిపోతాయి. మీకు కావాలంటే ఇదే చిన్న సైజు చూపించాను కదా, ఆ చిన్న సైజులో అయినా కానీ రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే సపోర్ట్ అనేది చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదే విధంగా సపోర్ట్ అనేది చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మన వ్లాగ్లో వేరే ఐటమ్స్ అనేవి కూడా వస్తాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ అండి.